శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, అల్లు అర్జున్ గారికి సంబంధించిన ప్రాపర్టీస్ కి షోగేజ్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది జిహెచ్ఎంసీ నుంచి. ఇవన్నీ కావాలనే కుట్రపూర్తంగా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది ఆయన అభిమానుల వాదన. అసలు ఏంటి ఆ నోటీసులకు సంబంధించిన వివరాలు ఏంటి? ఇప్పుడు అతనికి రోడ్ నెంబర్ 45లో అల్లు ఆర్ట్స్ అని చెప్పి ఇంతకుముందు ఒక పెద్దది ఆఫీసు 1222 గజాలు అంటది. దాంట్లో ఆఫీస్ ఉండేది, గీత ఆర్ట్స్ ఆఫీసు. దానిలోనే అప్పట్లో ప్రజారాజ్యంకి సంబంధించిన యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉండేవి ఆ పార్టీ ఉండగా. అయితే వీళ్ళకి సంబంధించి వీళ్ళ బిజినెస్లు, వీళ్ళ ఆఫీసులు అన్నీ, అంటే గీతా ఆర్ట్స్ అనేది చాలా పెద్ద సంస్థ కదా, దానికి సంబంధించి సినిమాలు కావచ్చు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్స్ పెట్టారు, రకరకాలు బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి. అయితే దాని అంతటికి సంబంధించి అక్కడ ఒక ఆఫీస్ కట్టుకోవటానికి వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారు. 2 సెల్లార్లు పెట్టి, అంటే 1200 గజాలు 1000 గజాలు దాటితే 1 కానీ 2 కానీ సెల్లార్లు తీసుకోవచ్చు. ఎన్ని ఫ్లోర్లు పర్మిషన్ తీసుకోగలిగితే అన్ని ఫ్లోర్లు, అంటే మనం అప్లై చేసుకున్న ఫ్లోర్స్ ప్రకారం మనం పర్మిషన్స్ తీసుకోవచ్చు. అయితే వీళ్ళకి ఏమి ఇచ్చారు, 2 సెల్లార్ పార్కింగ్లు ఇచ్చి 5 ఫ్లోర్స్కి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆ పర్మిషన్ ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళు కట్టుకోకుండా, అంటే ఆ పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలి అనుకుంటే ఏం వేసుకోవచ్చు అంటే, స్లాబ్ వేయకోకుండా, ఆర్సీసీ రూఫ్ వేయకోకుండా మామూలుగా ఇప్పుడు రేకులతోటి వాటితోటి పైన వేసుకుంటారు. చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఏంటి, పెద్ద ఆఫీసులు ఏంటి, పర్మిషన్ పైన అంటే స్లాబ్ వేయకూడదు కానీ ఆ ఫ్లోర్ని వాడుకోవచ్చు అనేది ఉన్నది. అలా కాకుండా వీళ్ళు స్లాబ్ వేసినట్టున్నారు. వేసేసరికి జిహెచ్ఎంసీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ని ఛాలెంజ్ చేస్తా వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు అడిగింది వీళ్ళని, మీరు మా దగ్గరకు వచ్చారు, అసలు మేము ఆ ఫ్లోర్ ఎందుకు కోల్చకూడదో మీరు సమాధానం చెప్పండి అని. అంటే మన్నే అడుగుతుంది కోర్టు. ఇప్పుడు మీకు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన నోటీసు తప్పు కాదు, మరి అలాంటప్పుడు ఆ నోటీస్ని మీరు ఆ ఫ్లోర్ కూలుస్తాము అని చెప్పి నోటీస్ ఇచ్చినప్పుడు మీరు అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? నువ్వు వాళ్ళు తీసుకోవాలనుకుంటున్న చర్య కరెక్టే కదా, సమంజసమే కదా, చట్టం ప్రకారమే వాళ్ళు చర్య తీసుకోవాలనుకున్నారు కదా, మరి అలాంటప్పుడు మీరు ఎందుకు కోర్టుకు ఎందుకు ఆశ్రయించారు? అసలు ఆ ఫ్లోరు ఎందుకు కోల్చకూడదో మీరు మాకు సమాధానం చెప్పండి అని చెప్పి కోర్టు ప్రశ్నించింది. ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు ఇలా అని ఒక్క అల్లు అర్జున్ జోలికే వచ్చారా మీరు? ఈ హైదరాబాద్ లో ఎక్కడ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షనే లేదా, ఇట్లా ఎవరు చేయలేదా అంటే కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు బస్తీల్లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి 50 గజాలు 60 గజాల స్థలాలు ఉంటాయి. ఆ 50 గజాలు 60 గజాల స్థలం పక్కోడికి 50 గజాలు 60 గజాలే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వీడి మీద వీడు కంప్లైంట్ చేయడు, వీడి మీద వీడు కంప్లైంట్ చేయడు. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ మీద జిహెచ్ఎంసీకి ఎవరో కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. అది రోడ్ నెంబర్ 45లో మెయిన్ రోడ్డు మీద ఉంది. ఎవరైనా ఇస్తారు, ఎవరో ఒకళ్ళు ఇస్తారు కంప్లైంట్. ఇస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు. పైగా ఎవరో కంప్లైంట్ ఇవ్వకపోయినా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాళ్ళ స్క్వాడ్ ఒకటి తిరుగుతూ ఉంటుంది. అంటే నేను చెప్పేది న్యాయం 4 పాదాల నడిస్తే సంగతి నేను చెప్పేది. అలా నడవదని మీకు తెలుసు, నాకు తెలుసు, చూసే వాళ్ళకి కూడా తెలుసు. సరే, వాళ్ళు ఎవరైనా వస్తారు, వచ్చి ఏం చేస్తారు అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళతోటి బేరసారాలకు దిగుతారు. ఇప్పుడు మీరు ఇట్లా డీవియేషన్కి వెళ్తున్నారు కదా, నేను నేను మీకు హెల్ప్ చేస్తాను, నేను ఏదో ఒకటి కంట్లోకి అనుమాయ చేస్తాను, నాకేమి ఇస్తారు? రెవెన్యూ ఆఫీస్ దగ్గర నుంచి కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కానీ, జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర కానీ అవినీతి తాండవం ఆడుతుంది. ఇప్పుడు మనకి సొసైటీలో కూడా ఒక సర్వే వచ్చింది ఆ మధ్య, ఏది ఎక్కువ అవినీతి ఉన్న డిపార్ట్మెంటు అని చెప్పి వచ్చింది. వస్తే రెవెన్యూ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ ఇట్లాంటివన్నీ కూడా భయంకరమైన అవినీతి. ఈ భయంకరమైన అవినీతికి ఎక్కడ దరి అంతూ కనిపించట్లా ఎవ్వరికి. ఇప్పుడు చాలా మంది
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే చేపలు ఇటు నుంచి ఇటు దూకినట్టు చాలా మంది అధికార పార్టీలోకి వస్తారు. ఈ అధికార పార్టీలోకి వచ్చే వాళ్ళందరికీ వెనకమాల ఇలాంటి లొసుకులే ఉంటాయి. ఏది చిన్నపాటి లీడర్లు, ఎంత చిన్న లీడర్లు అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక వార్డు మెంబర్గా పనిచేసే వాళ్ళు కూడా ఏదో ఒక అవినీతి కట్టడం కడతారు. కట్టి మరి దాన్ని కాపాడుకోవాలి అంటే అధికార పార్టీలోకి రావాలి. అందుకే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వలసలని ప్రోత్సహించకపోతే గనక, వాళ్ళ మీద గనక చర్య తీసుకుంటే, వీడు రాజకీయాల్లో ఉన్నా కానీ, డబ్బులున్నోడైనా కానీ, సినిమా వాడైనా కానీ, ఇంకొకడు ఎవడైనా సరే వీళ్ళపైన చర్యలు ఉంటాయి అనే ఒక సంకేతాన్ని సమాజంలోకి పంపించాల్సిన అవసరం ఉంది. ఇది ఈ ప్రక్షాళన రాజకీయ నాయకుల దగ్గర నుంచే స్టార్ట్ కావాలని నా ఉద్దేశం. అలాగే సినిమా యాక్టర్లు కూడా దీన్ని పాటించాలి. ఇవాళ ఎక్కువ మందికి కనిపించేది ఎవరండి? రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు. కరెక్ట్. వీళ్ళే కదా సెలబ్రిటీలు. ఇవాళ ఇప్పుడు జిహెచ్ఎంసీలో లంచం తీసుకుని కోటాను కోట్లు ఉన్నప్పటికీ కూడా వాడు ఎక్కడా కాళ్ళు ఎగరేసుకుని చెప్పుకోలేడు. మహా అయితే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు బాగా ఘనంగా చేస్తారు, వాళ్ళ ఆవిళ్ళకి డైమండ్లు కొంటారు. అంతేగాని వాళ్ళు ఎక్కడ డిక్లేర్ చేసుకుంటానికి లేదు కదా. వాళ్ళు ఒక సెలబ్రిటీలు అయితే ఎప్పటికీ కాలేరు కదా. సెలబ్రిటీలు అవుతుంది ఎవరు? రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు. మరి మీరు ఈ సెలబ్రిటీ హోదా మీకు ఉన్నందుకు గాను మీరు అవినీతి చేయకుండా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎవరో కావాలని మీ మీద, ఇప్పుడు ఆ ఫ్లోరు దొంగతనంగా వచ్చి ఎవరో వేయలేదుగా అల్లు అర్జునే వేసుకున్నాడు. మేనేజ్ చేసుకుందాంలే అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఏం చెప్తారు అంటే, మీకు ఎందుకు మేము ఉన్నాం, మైహోనా అంటారు. ఆ మైహోనా కాస్త ఏమవుతుంది అంటే, వీళ్ళు ఒకళ్ళకి లంచం ఇస్తారు ఖచ్చితంగా. ఏమీ లంచం లేకుండా ఈ పనులు జరగవు. పోలీసులు ఒకళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ మధ్య ఒక ఆయన మాదాపూర్లో ఒక 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం ఒక అక్రమ కట్టడం కట్టాడు. అటు సంపాదించిందే అక్రమమైన సంపాదన. ఆ అక్రమమైన సంపాదనతో సక్రమమైన కట్టడం కట్టొచ్చు కదా. అక్రమమైన సంపాదనతో అక్రమ కట్టడం కట్టాడు. అది మొత్తం కూల్చి పారేశారు. నిజానికి ఇది నేషనల్ వేస్టేజ్ కింద వస్తుంది. ఇప్పుడు ఒక ఇటుకరాయి తయారవ్వాలి అంటే ఎంత మానవ శ్రమ, కన్స్ట్రక్షన్ అవ్వాలి అంటే మానవ శ్రమ కదా. దాన్ని ఒక అనాథాశ్రమానికి ఇచ్చేయండి, ఆ బిల్డింగ్ని కోలుకొట్టడం ఎందుకు? రైట్స్ తీసేసుకుని అవసరమైతే చట్టాలు మార్చండి ఇట్లాంటి విషయాల్లో. ఇప్పుడు ఒక కట్టడం జరిగింది, దీనిలో ఒక బోలెడు మానవ శ్రమ, బోలెడు సహజ వనరులు ఇమిడి ఉన్నాయి. ఉన్నప్పుడు దాన్ని ఒక ప్రజోపయోగమైన ఒక స్కూలుకో దేనికో ఇచ్చారనుకోండి, ఒక గవర్నమెంట్ ఆఫీస్ పెట్టుకోండి, ఎవరు కాదంటారు? అప్పుడు ఇది సమాజంలోకి వచ్చిందనుకోండి బయటికి, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నోరు చేసుకుని మాట్లాడతాం, సమాజంలో స్ప్రెడ్ అవుతుంది. ఓహో, మనం అవినీతి చేస్తే ఇలాగుంటుంది అనమాట. ఏంటి ఉపయోగం నేను చేసి? నేను తినని కాడికి, నా పిల్లలకి ఇవ్వని కాడికి, సమాజపరం చేసేదానికి నేను ఇంకా అవినీతి పేరు తెచ్చుకోవడం దేనికి, అవినీతి అధికారిగా పేరు తెచ్చుకోవడం దేనికి అని ఆలోచిస్తారా లేదా? అసలు మనం ఏమీ అట్లాంటి చర్యలు చెయ్యం. అప్పుడప్పుడు తూతూ మంత్రంగా ఈ బిల్డింగులు పడగొట్టినట్టు. ఒకసారి అయితే ఒక కన్స్ట్రక్షన్ అక్రమ కట్టడం అని కంప్లైంట్ ఇస్తే వచ్చి ఏదో తూతూ మంత్రంగా 2-3 బొక్కలు పెట్టేసేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే మళ్ళీ వాళ్ళు పూర్తి చేసుకుంటారు. ఇలా జరుగుతున్నాయి. అందుకే మీరు ఎవరైతే సెలబ్రిటీలుగా ఉన్నారో మీరు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండకండి, వ్యవస్థలను మేనేజ్ చేయకండి. మీకేం పోయే కాలం వచ్చింది? ఏం కట్టుకుపోయినంత ఉంది అల్లు అర్జున్కి, అల్లు అరవింద్కి. ఏం పోయే కాలం చెప్పండి? ఎవరో ఒక సామాన్యుడు, ఒక 50 గజాలోడు అంతస్తు మీద అంతస్తు తీసుకున్నాడు అంటే ఏదోలే పాపం అని అనుకోవచ్చు. ఆడుకున్న ఇప్పుడు 2-3 పిల్లలు ఉంటారు. సరే, 2-3 పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక 3 ఫ్లోర్లు వేసుకుని తలా ఒక ఫ్లోర్ ఇచ్చాడు పిల్లడికి అంటే ఇక వాళ్ళ జీవితం అంతా ఇది చేసినా కానీ వచ్చేది వాళ్ళకి అదే అని చెప్పి ఏదో ఒకటి తప్పే. నేనేం కాదు అనట్లే, పర్మిషన్ లేకుండా ఎవరు చేసినా తప్పే.
కానీ కొంతమంది చేసిన దానికి ఒక చిన్నపాటి జస్టిఫికేషన్ ఉంటుంది హ్యూమన్ యాంగిల్లో. మీకేంటి కర్మ అసలు? ఇవాళ కోర్టు మిమ్మల్ని ప్రశ్నించింది, మీరేం చెప్తారు? సమాధానం చెప్పండి. ఎందుకు పదే 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 ఇట్లా వార్తల్లోకి వస్తున్నారు? ఆ మధ్య ఆ నలుగురిలో నేను లేను అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం. బాధాకరం ఏంటి అంటే అల్లు రామలింగయ్య గారు ఇలాంటి పనులకైతే ఏ రోజు తెగబడలే. ఆయన ఒకప్పుడు ప్రజల కోసం, ప్రజలలో చైతన్యాన్ని రగిలించడం కోసం ప్రజానాట్య మండలిలో పనిచేశాడు చాలా సంవత్సరాలు. అప్పుడు ఒక పూట తిని తినక కూడా నాటకాలు వేసి ఆయన చాలా కష్టపడ్డాడు అల్లు రామలింగయ్య గారు. అలాంటి అల్లు రామలింగయ్య గారు ఒకానొక దశలో ఇంక నేను ఈ గంపెడి సంసారాన్ని నడపలేను, నేను ఆదర్శం అని వెళ్తా కూర్చుంటే నా పిల్లలకు కష్టమైపోతుంది అని చెప్పి ఆయన సినిమాల్లోకి షిఫ్ట్ అయ్యారు. సినిమాల్లో అయితే డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పి. అంత త్యాగం చేసిన కుటుంబంలో నుంచి ఈరోజు మీరు రీజన్స్ ఏమన్నా కానివ్వండి, అంత అవినీతి సంపదే అని నేనైతే అనను, కానీ మీరు ఇవాళ మంచి సంపద సృష్టించుకున్నారు. ఉండటానికి ఇల్లు, నడుపుకోవటానికి ఆఫీసులు, ఛానల్స్, ఓటీటీలు, ఇప్పుడు కోకాపేటలో పెద్ద స్టూడియో కడుతున్నారు, ఫామ్ హౌస్లు ఉన్నాయి. మీకేం ఆస్తులు ఉన్నాయో మీకే గుర్తులేవు. అన్ని ఆస్తులు సంపాదించిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్లోర్ కోసం మీరు వేసి, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఒక్కళ్ళే చేస్తున్నారనేది కాదు నా ఉద్దేశం. కానీ ఇలా ప్రపంచంలో ప్రజల్లో ఉన్నవాళ్ళు ఇలా చేసుకుంటే అనవసరంగా పరువు పోగొట్టుకోవడం ఎందుకు అనేది మాత్రమే చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం కూడా ఈ మాదిరిగా ఒక సెలబ్రిటీకి చురకలేస్తే తప్పేం కాదు, వెయ్యాలి. ఇట్లా వేస్తేనే సామాన్య ప్రజలకైనా ఎవరికైనా అర్థమవుతుంది. అంత పెద్దోడే మేనేజ్ చేసుకోలేకపోయాడు అని అంటే చిన్నోళ్ళు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు అని పూర్తిగా వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని సమర్థిస్తూ ఇలా ఇంకెవ్వరూ చెయ్యొద్దు అని చెప్పి నేను కోరుకుంటాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.